హలో గాయ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో మీ అందరికి చెప్పాలి అంటే ఈ రోజు ఒక అమ్మాయి మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం. సో తను ఎవరో కాదు, రాజు అన్న వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో రాజు అన్నకి లవర్ ఉంది, లవ్ సెట్ అయిపోయింది అని చెప్పే లెక్కలో ఆ అమ్మాయితో మాట్లాడేది మొత్తం కూడా లైక్ ఎలా ఉంటది, ఆ అమ్మాయి ఎలా రెస్పాన్స్ అవుతుంది రాజు అన్న పైన అని ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాది వీడియో చేయాలనుకుంటాను. చివరి వరకు అయితే చూడండి. ఫోన్ అయితే రింగ్ అవుతోంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి? ఫస్ట్ ప్రాంక్ ఫెయిలా? భగవంతుడా. హలో, ఏం బిజీయా? కాదు చెప్పు. ఏం చేస్తున్నావు? పొద్దున పెట్టేసి మళ్ళీ చెప్తే లిఫ్ట్ చేయకుండా ఎప్పుడు చేసావు నువ్వు? నిన్న ఎప్పుడు చేసావు? సాయంత్రం నేను చేసా, నువ్వు చేయలే. నేను చేశాను. అది సరిగ్గా పైన పెట్టుకో. చెప్పు చెప్పు. మాట్లాడి మధ్యలో పెట్టేసా. అదే సరిగా కనెక్ట్ అవ్వట్లేదని కట్ చేసి మళ్ళీ చేస్తే అది నువ్వు కట్ చేసావు కదా, డిక్లైన్ కాల్ డిక్లైన్ అని వచ్చింది. నీ దగ్గర సిగ్నల్ లేదుగా. నువ్వు కట్ చేయలేదా? నేను ఎందుకు కట్ చేస్తా? నీ దగ్గర సిగ్నల్ లేకపోతే రీకనెక్ట్ నీకు వచ్చింది, నాకు కదా. రీకనెక్టింగ్ వచ్చిందని ఆపేసాను. రాజు అన్న కాల్ ఎండ్ చేసేసి మళ్ళీ చేసా. రాజు అన్న చెప్పరా. మనల్ని ఎవడు రాయలేదు అక్కడ. ఎవరు మాట్లాడుతున్నారా? సరే సార్. ఇంకెవరిదాన్నా మాట్లాడుతున్నాడా? అమ్మో, మీకు తెలియదక్క, అన్న చాలా కథలు పడుతున్నారు వాళ్ళ అన్నంలో. చూడు అదిగో చూస్తావా, ఎంత మంది ఉన్నారో కూడా తెలియదు అనమాట. అయితే అరే వాడు ఏదో చెప్తాడు, నువ్వు నమ్మేస్తావా? నాకు నమ్మకం లేదు నీ మీద కూడా. తనే ఉంటాడా? నైట్ మొత్తం ఇంకా కంప్లీట్ గా డే అంతా ఇంకా ఏందో తనకి ఇంకేం పని లేనట్టు, ఏమో తెలియదు, చిన్న కథలు కాదు. అందుకే నిద్ర పట్టట్లేదు అంటున్నావు. నిద్ర కాదు, ఆ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటున్నట్టు అన్నావు. ఇంకేం పడుకుంటావు? అబ్బా అది నిజం. అది కాదు రీజన్. అద్దద్దు, అది కాదు రీజన్ అంటే ఇంకేదో ఉంది కదా, అది చెప్పు. టెన్షన్ పడక మామ ప్లీజ్. అదే ఇంటి నిద్ర పట్టట్లేదు, అందుకని రాత్రంతా మాట్లాడుతున్నాడు ఫోన్ లో. అది నీతోనే కదా మాట్లాడేది. రోజు ఎక్కడ మాట్లాడుతున్నావు? ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఎందుకు అక్కకి అబద్ధం చెప్తావు? అరే నేనున్నప్పుడు మాట్లాడతావు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ అప్పుడే మారిపోతుంది. నాకు తెలియదు. అమ్మో, నిజమే కదక్క. ఏమో, నేను నాకు చేసినప్పుడు నేను మాట్లాడతాను. మరి ఇంకా తర్వాత ఎవరెవరికి చేస్తున్నాడో ఏంటో, అంత ఏం లేదు అక్కడ, ఎవరు లేరు. చేస్తున్నాడో చూడు, అంత చెప్తాంటే ఏం లేదంట. లేదు లేదు, నిజంగానే ఎవరితో మాట్లాడుతున్నారు. నాకెందుకో సంథింగ్ సంథింగ్ అనిపిస్తుంది. ఉందా సంథింగ్? ఇంకా ఏమైనా తీసుకొస్తున్నాడా రూమ్ కానీ? చాలా మైకుం సార్. ఎవరో అమ్మాయి ఇచ్చింది, గిఫ్ట్ వచ్చింది అని. అదిగో చూసావా ఏమిస్తున్నారు? ఏమో తెలియదు అక్క. మొన్న ఒక గిఫ్ట్ అయితే వచ్చింది, వాచ్ అనుకుంటా. ఇక్కడే ఉంది బాక్స్. అది అరే నమ్మేస్తుందిరా అన్ని, అలా చెప్పుకు. అదో అలా చెప్పకు అని అంట. చూడు, నాకు ఎందుకు పడతారు చెప్పు ఫస్ట్. చెప్తున్నా, నాకు ఎందుకు పడతారు చెప్పు అమ్మాయిలు ఫస్ట్. అమ్మాయిలకి ఎందుకు పడతారు ఏంటి? పెద్ద అన్ని చూసి పడతారు మరి కోసం. అంటే మాకంతగా, మా ఫేస్ కి అంత వాల్యూ లేదు. నువ్వు ఆపు ఇంకా, నువ్వు ఆపు. చూడు, నువ్వు చెప్పు ఇంకా ఏం చెప్తున్నాడు. మీ డాడీకి వచ్చి చెప్తాను నీ పని. నేనేమనుకున్నా అంటే ఇంట్లో మ్యాచెస్ ఏమో, ఇంకా డైలీ ఫోన్ అంటే ఇంకా మీ ఇంట్లో మ్యాచెస్ చూసారేమో, ఇంకా ఆ అమ్మాయి అనుకున్నా. నాకేం తెలుసు ఇది వేరే అమ్మాయి, ఇక్కడ లోకల్ అమ్మాయి అని. నేను కాదు కదా, నేను కాదు. నువ్వు కాదక్క, నువ్వు నాకు తెలుసు కదా. అంటే మీరు మాట్లాడేప్పుడు నేను ఉంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను.
తర్వాత నైట్ అప్పుడు నేను చెప్పేది. వెన్స్డే ఏంటి, థర్స్డే ఓవర్ టైం చేస్తా, ఓవర్ టైం చేస్తా. చూడక్క మీకు అబద్ధాలు చెప్తున్నారు. ఓవర్ టైం కి వెళ్తారా నేను? నాకేమి అది ఎందుకన్నా అబద్ధాలు చెప్తావు పాపం నా. చూడయి బాబాయ్ అన్న అబద్ధాలు చెప్తున్నావు అయి పాపి. నేనేం అబద్ధాలు చెప్పట్లా, నా షెడ్యూల్ చూపి నా కావాలొస్తాయి. నాకేం మాట్లాడలేదులే, మాట్లాడుకున్నావు కదా చూపించుకో. చూపిస్తున్నారు అక్క, రోజు చూపిస్తున్నారు ఏదో సంథింగ్. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. అది వచ్చేసావా? ఏమి లేదు అక్కడ. ఏం చేస్తున్నావు అసలు అక్కడికి వెళ్ళి? ఏమో అక్కడ ఏం చేస్తున్నాడో, ఎక్కడో ఊరవతలు ఉన్నాడు, ఏం చేస్తున్నాడో నాకేం కనబడుతుంది. ఏమి లేదు ఇక్కడ అనుకోవడానికి, ఇక్కడికి వచ్చి. ఏటన్నా రాజన్న అబద్ధాలు ఎందుకు చెప్తావు? అరే నేను అబద్ధాలు చెప్తా. గిఫ్ట్స్ అంట. గిఫ్ట్ అయితే అవును నాకు ఇచ్చారు గిఫ్ట్స్. మరి అదా నిజం ఒప్పుకున్నా చూడక్క. ఎవరిచ్చారు? నాకు ఇచ్చారు మరి గిఫ్ట్స్ అని చెప్తున్నా, నువ్వు చూసావు. అదిగో వాచ్ ఏదో చెప్తున్నాడు. చూసావంటే వాచ్ అది నేను కొనుక్కున్నా. అది వాచ్ అనేది నిజమే కదా, ఇప్పుడు నేను కొనుక్కున్న వాచ్ అది గిఫ్ట్ కాదు. అది వాచ్ అనేది నిజమే, నువ్వు కొన్న గిఫ్ట్ అనేది సస్పెన్స్. అబద్ధాలు ఆడి మోసం చేయదు. ఇప్పుడు అబ్బాయిలు ఇలా చెప్తారంటే వాచ్ నిజమే, కానీ నేనే కొనుక్కున్నా తెలీదు మనకి, ఎవరైనా ఇచ్చింది కూడా నేనే కొనుక్కున్నా అని చెప్తారు. అది ఎందుకంటే ఇంట్లో దొరికిపోతావని భయం కొద్దిగా. స్కూల్ అప్పుడు నేను నిన్న ఆటలాడలేదు. అది ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాడు. ఆడంటే లవర్ బాయ్, వాడుకుంటారు. ఏంటమ్మా వాడంటే లవర్ బాయ్ వాడుకుంటారు స్కూలింగ్ నుంచే గర్ల్ ఫ్రెండ్స్. మాకు లేరుగా. ఇంకెవరు లేరు మరి, లేరు మాకు లేరుగా. అవును నాకు రాజు అన్న గురించి కొద్దిగా ఎక్కువ చెప్పక్క, నాకు అంతకి తెలియదు రాజు అన్న గురించి. నేను ఎప్పుడు అడిగినా నాకు లవర్ లేరు, అసలు నాకు ఫ్రెండ్స్ ఏ లేరు అని అంటా ఉన్నారు నాతో. మళ్ళీ ఫ్రెండ్స్ లేరా? ఎందుకు లేరు? 24 hours ఫోన్. గర్ల్ ఫ్రెండ్స్ లేరు అని చెప్తున్నా. నేను ఎవరని చెప్పాడు? మీ గురించి వద్దులే, సెకండరీ పార్ట్ అది. అంటే మళ్ళీ మాట్లాడదాం కావాలంటే. ఇప్పుడు ఏంటి ఏమని చెప్పాడు చెప్పు, పర్వాలేదులే, ఏమవ్వదు. మీ గురించి ఏం చెప్పలమ్మా, తెలిసిన అమ్మాయి ఫ్రెండ్ అని చెప్పారు అంతేనా? ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరనేది మనం కనిపెట్టాలి, అది మన మెయిన్ అజెండా. అవును, ఎవరు చెప్పన్నా? ఎవరు చెప్పు. ఎవరేం లేరు. ఎందుకు అలా చెప్తావు? అంత గట్టిగా చెప్తాంటుంటే నాకే కదా చెప్పడానికి పెద్ద. అరే ఉంటే చెప్పొచ్చు, లేదే ఏం చెప్తాం. బోల్డ్ మంది ఈ అబ్బాయికి ఇక్కడ అయ్యో ఒక 10 మంది 20 మంది లవర్స్ వెయిట్ చేస్తున్నారు ఈయన కోసం వచ్చేటప్పుడు. అది మొన్న నాకేమన్నా తెలుసా? నేను చెప్పని మొన్న ఏమన్నా చూడక్క, నేను షిఫ్ట్ కి వెళ్ళాను రా, మాకు మేనేజర్ ఒక లేడీ ఒక ఉంది, చాలా అందంగా ఉంది అని చెప్పి నాకు ఫోటో అంటే ప్రొఫైల్ డిపి చూపిస్తున్నారు. అంత అవసరం ఏముంది నీకు? అరే అమ్మాయి బాగుంటే చూపిస్తాం రా. మేనేజర్ చూపిస్తా అంతే, నేను మేనేజర్ అని చూపించా. లోపల లవర్ బాయ్ అక్క, బయటకు పడలేదు అంతే. మనకంత మన ఫేస్ కి అంత సీన్ లేదు, మా ఫేస్ కి అంత సీన్ లేదు. బేసిక్ గా అందరినీ చూసి ప్రేమిస్తాడు అన్నమాట. అంత విశాల హృదయం, అందరికి పంచుతూ పోతాడా? పంచుతా పోతాం అంతే. చూస్తా పోతావు, అదే చూస్తూ ప్రేమిస్తావు. చాలా విశాల హృదయం రాజు అన్నది. అవును, చాలా. నాకు ఇప్పుడే తెలుస్తుంది. నేను ఇన్ని రోజులు మీతోనే అనుకున్నా అక్క, అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారేమో అనుకున్నా. అంటే కొంచెం ఫ్రీక్వెంట్ మాట్లాడతాను, కానీ మరి రోజు ఏం మాట్లాడను. అదే కదా, రోజు ఇంకా నైట్ అయినా కూడా నిద్ర అనేది ఉండదు ఇంకా అంతే. మీకు ఇంకోటి తెలుసా, అన్నారు పక్క రూమ్ షిఫ్ట్ అయ్యారనమాట, సో సింగిల్ రూమ్ అది. ఎప్పుడు అసలు అది కూడా చెప్పలేదు. ఇక్కడ సెటప్ ఎలా ఉంది తెలుసా? ఎంత ఎంత చేస్తున్నావు అక్కడ, ఎంత మొక్క కూడా చెప్పట్లేదు, మాట్లాడుతున్నా కూడా. అబ్బా అక్కడ ఏం లేదు, మీతో ఎందుకో టైం పాస్ కు మాట్లాడుతున్నారు నాకు తెలిసి. పక్కన ప్రైవసీ తీసుకున్నావా? కొంచెం కావాలి కదా. అద్దో అదిగో చూసావా దొంగ వచ్చాడుగా బయట. అదిగో
చూడు నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఉమ్. నిజాలు ఎన్ని రోజులు దాగుండవు, గుర్తు పెట్టుకోరాజన్నా. ఇప్పటికైనా నిజం చెప్పు. ఎప్పుడైనా బయట పడుతుంది అరే మనకెవరు పడతారా ఫస్ట్ మన ఫేస్ కి? ఏంటి ఇంకో రూమ్ తీసుకున్నావేంటి? పక్క రూమే షిఫ్ట్ అయ్యారక్క. ఆ రూమ్ లో ఇంతకుముందు నేనున్నా. అరే నాకు సింగిల్ రూమ్ కావాలి, నువ్వు అవతలకి వెళ్ళి షేరింగ్ లో ఉందంటే సరే మన అన్నే కదా అని చెప్పి నేను పక్కకి వెళ్ళా. నాకు ఇప్పుడు దాకా అర్థం కాల, నైట్ అర్థమైంది ఎందుకు ఇతను సింగిల్ రూమ్ తీసుకున్నారా అని. రోజు మాట్లాడుకుంటున్నాడు, ఇంకా తీసుకొస్తాడు అవసరం అయితే. అంత పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు మనకి అంత సీన్ లేదు. చెప్పలేము అక్క. సింగిల్ రూమ్ ఎందుకు తీసుకున్నావు చెప్పు, సింగిల్ రూమ్ ఎందుకు షిఫ్ట్ అవ్వా చెప్పు. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని. ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయకూడదని కాదా? రాజు అన్న వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదని. అంటే దాని అర్థం ఏంది, డైలీ ఫోన్స్ వస్తా ఉంటాయి ఎందుకు అని. అదే ఈయనకు కూడా ఎవరి డిస్టర్బెన్స్ ఉండకూడదని. ప్రైవసీ కావాలి ఇద్దరికి అని. ఇదేం కర్మరా దేవుడా. ప్రైవసీ. ఇప్పుడు చెప్తాను చూడు ఫ్యాక్ట్. నేను బయట పోయినా కాస్కోకి, అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది, మా ఫ్రెండ్ ఆమె బాగుంది బేసిక్ గా చూడనీకి. వస్తున్నాయమ్మా మల్లెకుట్టి కాకపోతే మలయాళీ 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 అమ్మాయి. మలయాళీ చాట్ చేయమంది, ఐడి ఇచ్చింది, ఇన్స్టా ఐడి. తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఫోన్ నెంబర్ ఇంకా అంత డీప్ కెళ్ళ. సో ఇన్స్టాలో మాట్లాడుతున్నావా? చూడక్క, ఇన్స్టాలో ఇంకా మాట్లాడలే, మెసేజ్ చేయమని ఇన్స్టా ఐడి ఇచ్చింది. అసలు మాట్లాడలేదా తీసుకున్న దగ్గర నుంచి? లేదు. నిజం చెప్పు, అలాగే చెప్తాం అన్ని. అసలు ఇప్పుడు నిజం. ఇంకా ఇన్స్టాలో ఇంకా నేను హాయ్ అని కూడా చెప్పలే. ఇంకా హాయ్ అని చెప్పరక్క, డైలీ ఫోన్ చేస్తారు అంతే. ఇంకా ఫోన్ నెంబర్ ఎందుకు ఇంకా ఫోన్ నెంబర్ ఇస్తే చేస్తా అంతే. ఇంకా చెయ్యు. అదే ఇన్స్టా కాల్ చేసేస్తున్నారు, ఫోన్ నెంబర్ ఇంకా ఇవ్వలేదు. ఇన్స్టా కాల్ నేను అంటున్నా. ఫోన్ నెంబర్ ఇస్తే ఇంకా ఒకరికే కాల్ చేస్తా, ఇంకా ఎవరికి చేయను. చూసి అద్దు 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 అంటే దాని అర్థమైంది అక్క. మీతో ఇంక మాట్లాడినా అని ఇండైరెక్ట్ చెప్తున్నారు. చెప్తున్నాడు మాట్లాడుకో. మళ్ళీ డిస్టర్బెన్స్. ఫ్రెండ్షిప్ అనేది అంటే లవర్ అనేది టెంపరీ, గుర్తు పెట్టుకో. సిన్సియర్ గా ఒకరు ఉంటే చాలరా. వద్దు వద్దు, సిన్సియర్ అంటున్నారు, లవర్ అంటున్నారు, ఒకరు అంటున్నారు. ఎవరు 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 కొంతమందికి ఉంటారా బాబు, జెన్యున్ గా ఉంటారు. నిదానంగా ట్రాక్ మళ్ళీతా ఉంది. ఎవరి పక్కన ఎవరిని ఎవరు నీకు ఎవరు చెప్పు, మేము ఆడియన్స్ వెయిట్ చేస్తున్నాం వినడానికి. చెప్పు. అది కన్ఫర్మ్ అయ్యాక నేనే రివీల్ చేస్తా. అమ్మో అమ్మో ఎన్నెన్నో ఉన్నాయి. కన్ఫర్మ్ అంటే ఏదో జరుగుతుంది. సంథింగ్ ఫిష్. ఇంకా ఏమి జరగలే, జరుగుతాయేమో ఫ్యూచర్ లో. ఫ్యూచర్ లో అంటే స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళా చెప్పినాగా. బట్ సమ్వన్ ఈస్ దేర్. ఉన్నారు. సమ్వన్ ఈస్ దేర్ అంటే చూసా అంతే. చూసారు, చాటింగ్ చేసుకుంటారు. షీ దట్ గర్ల్ దట్ కుట్టి సమ్ గర్ల్. మలయాళీ 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 ఆర్ సమ్వన్ ఎల్స్. మలయాళీ. అమ్మ కుట్టి. When did this start? Yesterday. Hey, how can you it's just yesterday, no? How can you say it will bloom into something? అదే నిన్నే పరిచయం అయ్యాము, ఇంకా మూవ్ ఆన్ ఎందుకు అది కాదు, ఎందుకు అబద్ధాలు చెప్తావు? మూవ్ ఆన్ అంటే నీ ఉద్దేశం ఏంటి? మూవ్ ఆన్ అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇంకా మూవ్ అవ్వలేదు, స్టోరీ స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఓకే, ఇంట్రడక్షన్ లో మాట్లాడుతుందా నీతో? షీ టు హ్యాడ్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. కానీ ఒక డైలాగ్ అయితే వచ్చింది, ఇంకా పర్మనెంట్ అంట. వన్స్ ఒకసారి అమ్మి తుపాకి బాలో బాసి అనేది పెండింగ్ అన్నమాట. ఇంకా అన్ని అయిపోయినాయి. I love you so much. You don't know what history she had there.
తెలియదు, ఐ డోంట్ నో. And you But yourself she is good and convincing తెలుసు. yourself. బట్ షీ ఈస్ గుడ్ అని తెలుసు. Yeah, everyone is good. Even you is good. అది. Even you Ammo. is good. We don't know. We don't know the other side or see everyone is పర్లేదులే, in everyone's చూడు. eyes. అందరికి పాస్ట్ ఉంటది, సో మనం యాక్సెప్ట్ చేయాలి. అక్క నాతో ఏమన్నారు తెలుసా? అరే ఏమన్నారు చెప్పు. అమ్మాయి అయితే చాలరా, ఆ అమ్మాయి గతం మనకొద్దురా అన్నారు. ఎంత మాట అన్నారు. ఎవరినైనా ఈయన అందరినీ అలాగే అంటారులే. అదే నాకు అర్థం కాల. ఒక అమ్మాయి మన లైఫ్ లోకి రావాలి అని అంటే ఆ అమ్మాయి ఏంది, మన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి అనే క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ నాకు అక్కర్లేదంట అవన్నీ రాజు అవసరం అన్న. లేదురా. నేనైతే జెన్యున్ గా మంచిగా ఉంటా. అక్కర్లేదమ్మా ఈ అమ్మ అక్కర్లేదా? నేనైతే మంచిగా ఉంటా. నువ్వు మంచిగా ఉంటావు, వచ్చే అమ్మాయి ఉండాలి కదా. రేపు ఇంకొని చూసుకుంటే ఉంటారా ఆబ్వియస్ గా. అమ్మాయిలు అంటేనే మంచోళ్ళు. ఏ పులిహోర. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో. రెండు మాటలు మాట్లాడుకో, మళ్ళీ ఏమో అసలు అమ్మాయిలు నమ్మకూడదు. కొంతమందిని నమ్మకూడదు. కొంతమంది ఉంటారు, తెలుసు ఎలా ఉంటారు. ఎలా ఏం తెలుసు? పాస్ట్ లో ఎక్స్పీరియన్స్ అయినా కదా, అవి తెలుస్తాయి. అది ఇంకా చాలా దాచిపెట్టున్నారు అక్క, మొత్తం చెప్పలే మనకి. అవును ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి నిజాలు. ఇప్పుడు మనతో ఏమన్నాడు నిజము, రీసెంట్ గా ఒక అమ్మాయి పరిచయం అయింది అని అంటున్నారు. అది రీసెంట్ కాదు. అన్నాడు అంటే ఫ్యూచర్ కోసం ఈయన ముందే తీసేసుకున్నాడు అన్నమాట. అది ఫ్యూచర్ కోసం. అదేనమ్మా మేమంటున్నా, అదేనమ్మా ఫ్యూచర్ కోసం తీసేసుకున్నాం. ఎంత ముందు చూపో, ఆ ముందు చూపు అప్పుడు ఉంటే బాగుండు. ఆ ముందు చూపు కదా మరి. అయ్యో ఉండాలిగా. విన్నావా అక్క, ఉండాలి కదా అంట. ముందు చూపు ఉండాలి. నిన్నే చూసావు, ఎక్కడెక్కడికో వేస్తున్నావు, చూసుకో మరి. మళ్ళీ బోల్తా కొడతానేమో. అది ఈసారి పడే ఛాన్స్ లేదు అక్క. ఇంకోటి తెలిసిన నాతేమన్నారంటే, అరే ఈరోజు మార్నింగ్ మనం ఫోటో షూట్ కి వెళ్దాం రా అన్నారు. నాకు అర్థం కాల. నేను వచ్చి 1 month అవుతాంది, 1 month వరకు ఎప్పుడు అడగలేదా రాజు అన్న, ఎందుకు అడిగాడు అనుకున్నా. ఓకే, మంచి మంచి పోజులు, మంచి మంచి స్టైల్స్ తో ఫోటోస్ ఇన్స్టాలో పెట్టేసి పెద్ద ఇంప్రెస్ చేసేద్దామని అనుకుంటా. మరి చెయ్యాలి కదా మినిమం, కనీసం అమ్మాయికి నచ్చాలిగా. నువ్వు నిజంగా చెప్తున్నావా, లేకపోతే నీకు అదొక ఇది కదా నన్ను ఇది చేయడానికి అందుకని చెప్తున్నావా? లేదు నిజం. అది నిన్నే డేట్ కి వెళ్ళా బయటికి. అదే డేట్ కలిసిన. ఇంకొద్దు బయటికి కలిసినాం. అదే మేము బయటికి వెళ్ళినాము అంటే ఎక్కువ వద్దు, ఇంకా తెలిసిపోతాను అన్ని నిజాలు బయటకి. అది వచ్చేస్తున్నాయి. నిన్న మాట్లాడాను, మొన్న మాట్లాడాను, అంతకు ముందు రోజు మాట్లాడాను. ఇంత మొక్క చెప్పావా, ఎన్ని దాచేస్తున్నావా? అయ్యో నీ ఫోన్ పెట్టేసాకే పోయినా నేను. అద్దు అంటే నాకు తెలీదు అమ్మాయి అవసరం లేదనే ఉద్దేశం అక్క. మీరు అమ్మాయి వస్తుంది నాకు చూడు, నాతో మాట్లాడడం మానేస్తాడు. ఆ పిల్ల మాట్లాడిన నెక్స్ట్ సెకండ్ మానేస్తాడు, ఫోన్ చేయడం మానేస్తాడు. ఇంకా ఆల్రెడీ మిమ్మల్ని సైడ్ లో తోసేస్తున్నారు, అది మీకు అర్థం కాదా. కానీ ఈ రోజు ఎందుకు చెప్పాలని నేను ఓపెన్ అయిపోయా మీతో. అన్న ఎందుకు నాకు చేస్తావు? అమ్మాయి నమ్మేస్తుందిరా బాబు అన్ని. అబ్బాయిలు అంటే నమ్మదు మళ్ళీ. రాజు అని చెప్పే మాటలు, నేను చెప్పే మాటలు అన్ని మీరు నమ్మేస్తారంట. అవును, అంటే నేను మీకు నిజాలు చెప్తున్నా కదా, అవి అబద్ధాలుగా చెప్పురా అని నన్ను ఇండైరెక్ట్ గా పక్కన గోకుతున్నాడు. చెప్తున్నాడా? ఏం కాదు. అదిగో చూడు, ఏదో పెంట పెట్టుకుని వస్తామేమో. ఏమి పెట్టుకో అక్క. ఒక రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది అక్క నాకు కూడా. ఇక్కడ జరిగేవని నేను ఫోన్ చేసి ఇస్తాను, వాళ్ళ డాడీకి చెప్పు. అమ్మ నాన్నమాట జవదాటరన్నమాట. వాళ్ళే కదా సార్ అంతా. రాజు అన్న గతంలోకి వెళ్ళాలి అక్క, కాలేజ్ డేస్ కి వెళ్ళారు. కాలేజ్ లో నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదురా అసలు. చూడు అప్పుడైతే గర్ల్ ఫ్రెండే లేదంతా. ఇక్కడ మాత్రం గల్లీకి ఒక్కొక్క పోరి ఉంది. ఇది మన ఫేస్ కి ఎవరు పడతారు అసలు? ఫేస్ కి మరే అసలు ఎవరు పడలేదు.
చాలా కదా చాలా దాచిపెడుతున్నారు. స్కూలింగ్ లో లేరు గర్ల్ ఫ్రెండ్స్, ఇంటర్ లో లేరు, ఇంజనీరింగ్ ఏంది స్కూలింగ్ లో లేరమ్మా? లేరు. ఎందుకు అబద్ధాలు చెప్పారు? నా హోల్ లైఫ్ లో అడగరా? లేరు లేరు అడుగు. ఈ స్కూలింగ్ లో లేరా? ఇంటర్ లో లేరా? లేరు ఇంటర్ లో ఎవరికి ట్రై చేయలేదా? ఇంజనీరింగ్ లో ఎవరు లేరా? ఇంజనీరింగ్ అయిపోయాక ఎవరు లేరా? లేరు. చూడు, నువ్వు లేరన్న ప్రతి చోట అవునని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది అబ్బా ఇది ఇది రియాలిటీ. నిజం చెప్తే ఎవరు నమ్మరు. ఏ? ఏం నిజం చెప్పమంటావు? నేను చెప్పేస్తాను మరి. ఏం చెప్తావు? ఏమన్నాయని? ఇప్పుడు వద్దులే, నాకు టైం లేదు. నేను మళ్ళీ ఇంకోసారి వస్తాను, మళ్ళీ ఇంకోసారి ఖచ్చితంగా మాట్లాడదాం. వెళ్ళిపోతున్నావా? నేను యూనివర్సిటీకి వెళ్తా ఉన్నాను, మళ్ళీ వచ్చి మాట్లాడతాను. బాయ్. ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే బాయ్.